యాక్సిడెంట్ అంటారు. డ్యూయట్ అయిపోయిందా? లొకేషన్లు బాగున్నాయా? పాపం మళ్ళీ డ్రీమ్లోకి వెళ్ళాలనుకుంటా. టేక్ దిస్ లెటర్. ఏంటిది? నా రాజీనామా. రాజీనామానా? అవును. నువ్వేదో సీనియర్ మోస్ట్ దొంగవని జూనియర్ నైనా నీ దగ్గర అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను. నువ్వేం చేసావు? దొంగతనాలు మానేసి అమ్మాయి బ్యాక్ని పడ్డావు. కొన్నాళ్ళు ఇలాగే జరిగితే దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోతాం. ఇప్పుడు మనం అంత అర్జెంటుగా దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది. అవసరం వచ్చింది. పొద్దున్నే ఎస్ఐ వచ్చి వార్నింగ్ ఇచ్చి బిల్ ఇచ్చి వెళ్ళాడు. బిల్లా? అవును. జీప్ రెంటో, పోలీస్ స్టేషన్ రెంటో, సాల్యూట్ చేసిన మొత్తం ఛార్జీలు 10,200. సాయంకాలం లోపు ఇవ్వకపోతే లాకప్లో పెట్టి కిడ్నీలు తీసుకు అమ్మేసుకుంటా అన్నాడు పట్టాడు. సాయంకాలం లోపల కదా? అబ్బో బోల్ టైం ఉంది. ఈ లోపల ఏదో పార్టీ తగలపోతులే. సారీ. నేను కుదిరితే మీరు సారీ చెప్తారేంటి? నువ్వు చెప్పలేదని. ఐసి సారీ. ఎలా ఉందరి ఆంధ్ర బ్యాంక్? కడుపు వచ్చిన నిండుగా ఉంది. అయితే లేట్ ఎందుకు? డెలివరీ చేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి టైం ఎంతండి? 10:30. థ్యాంక్స్. ఏం జరిగింది మేడం? ఏం పర్లేదు, వాడిని ఇప్పుడే క్యాచ్ చేస్తా. మా వాడు దొరకకూడదని. ఉస్కో. ప్రభావతి, వాట్ హ్యాపెండ్? ఓ, చేసి పట్టుకుంటా. కాస్త కారు చూస్తుండండి. అబ్బా ఈడొచ్చాడండి. ఏంటి ఆగమనగానే ఆగిపోయావు? ఏమైనా చేస్తావా? మరి చేరేటి? ఏం చేస్తావు? రన్నింగ్ చేస్తా. ఉస్కో. రేయ్, ఇలాంటి విషయాలు నీకంటే సీనియర్. ఆగో. నువ్వా? అవునేనే కాదా నాన్న? ఆ రోజే అనుకున్నాను రా, నువ్వు పెద్ద స్టూవర్ట్ పురంగాడివని. పెన్ను తీసేవేంటి? ఆటోగ్రాఫ్ కావాలా? ఇది పెన్ను కాదురా, నైఫ్. హ్యాండ్స్ అప్. మర్యాదగా బ్యాగ్. ఏంటి నువ్వు దొంగవేనా? షట్ అప్. కాసట్టును పొడిచేస్తా. 10 seconds సార్. టేక్ 20 seconds. నీది పెన్ అయితే నాది గన్ను. లెగ్స్ అప్. లెగ్స్ అప్ ఎలా చేస్తారమ్మా? అయినా అది ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అందుకే నిన్ను వదిలేశాను, పారిపో. హలో, గన్ ఉంది నా దగ్గర. ఆ మాట అనాల్సింది నేను కదా. అయితే నేనే పారిపోతాను. జేబులో పర్సు ఉందా? పర్సు లేకుండా బయటకు ఎలా వస్తారు? గుడ్, అది టిచ్చేసేళ్ళు. అది అది డోంట్ మూవ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? నేను ఎక్కడికి పోను, నువ్వే పోతావు. నేనెక్కడ పోతాను? హాస్పిటల్కి. నాకేం రోగం? నేను ఎందుకు వెళ్తాను? మరి చేయి కరిస్తే వెళ్ళవా? కరుస్తావా? మరి కరవరా? స్వామి వచ్చినావా? ఏంటి ఆలస్యం? ఏమీ అనుకోకు బాబు, ఒంట్లో బాగుండక కొంచెం ఆలస్యంగా ప్రత్యక్షం అయ్యాను. స్వామి, తమ దగ్గర ఉన్న ఆ బోరు ఉత్తే కోరుకున్న ఏ ఆడదైనా తమ ముందు ఉంటదట కదా స్వామి. ఆ బోర్ నాకు ఇప్పించండి స్వామి. అవును బాబు, ఇది ఊది ఊదే ఇలా అయ్యాను, నీకెందుకు బాబు? ఆ బోర్ నాకు ఈ స్వామి కావాలి స్వామి. ఆ బోర్ నేను ఊదుకుంటాను స్వామి. అలాగే, తపస్సు చేశాక తప్పుతుందా నాయనా, తీసుకో. బాబు, చేతిలో బుర్ర ఉంది కదా అని అస్తమానం ఊదకు, నాలాగే ఆరోగ్యం చెడిపోతుంది. పండుగలకో పబ్బాలకో నీ సొంత అవసరాలకు మాత్రమే ఊదుకో. వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ఊదుకోవడానిక ఇన్నాళ్ళు తప్పదు చేసింది. ఇప్పుడు మొదలెట్టానంటే భూమి అంతరించే వరకు ఊదలసిందే. సిలికి చెబుతూ స్మితో చిలుకు
అంటున్నారు? అదేమిటి స్మిత గారు వెళ్ళిపోతున్నారు? అమ్మా 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 ఇది ఆఖరి షాట్ అమ్మా. ఈ షాట్ వేయగలండి అమ్మా. సిలికి చెబుతా అమ్మా అమ్మా మీరు వెళ్ళిపోయారంటే కొంప మునిగిపోద్దమ్మా. నేను మునిగిపోతానమ్మా. అమ్మా వెళ్ళొద్దమ్మా. వచ్చావా స్మిత? నీ గురించే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. నీ చీర ఉతకాలని, ఇస్త్రీ చెయ్యాలని. ఎవరో శ్వేత నాకన్నా అంతంగా ఉంటుందా? నాకన్నా నాజుకు రబ్బర్ బొమ్మ. పొద్దు నుంచి చూస్తున్నాను. ఏటా బోరగోళ? బోరగోలు కాదే, బోరసో. బోరసో అంత కళ. ఆగే ఈ సేవనాడు ఎప్ప పువ్వు అప్పల సంబంధించిన యాసలు సాగుపాదా ఏటి? ఈ మధ్య బండి మీద బట్టలు ఉతకట్లేదంట. ఆ బండి మీద ఉతికి బోరు కొట్టేసినదే. పోనీ ఇద్దరు ఒకే చోట సాకిలో పెడదాం అనుకుంటే మనం అయ్యేదాకా కుదరదంటావు. ఇదిగో ఇది మాత్రం నిక్కర్స్. మనం అయ్యేదాకా నీ సంపాదన నీది, నా సంపాదన నాది. నీ బండ నీది, నా బండ నాది. నీ బతుకు నీది, నా బతుకు నాది. కాదే, పోనీ ఒక్కరోజు చూద్దామే. ఒక్కరోజు ఉతకనిట్టే ఊరుకుంటావా? ఇదిగో నా బండ మీద బట్టలు ఉతికావంటే కాశీలో కాకిని చంపినంత తొట్టే దొంగ సచ్చినాడు. బండకే ఎంత ఇదైపోద్ది, తెలియకుండా ఉతికితే అబ్బాబోయ్ చంపి. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. అయ్యో మీరా? వద్దు వద్దు, సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్న పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను. అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, అలా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ కుసుక్క నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు. లేకపోతే లుక్ మ్యాచ్ అవదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా? ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా వాటిలో ఉన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ తనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా. అందుకేగా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది. ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్దీలో ఉన్నాడు రా సిరి. ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర అసలు ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన.
మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లన్నీ కొడతావా? అంతే అంతే. శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తా తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. ఇంత బిల్డప్ అవసరమా అన్న? ఈ బైక్ కొన్నది నీకోసమే అన్న. అన్న ఇక్కడ నుంచి నేను ఫాలో అయిపోతున్నా అన్న. నువ్వు నాకు నచ్చావన్నా అన్న. డైలీ నేను కాలేజీ డ్రాప్ చేస్తాను. సరే త్వరగా పో, నీ కాలేజ్ టైం అవుతుంది. అలాగే అన్న. అదేంటి ఇక్కడ ఆపావు? కొత్త బండి కదన్నా, పూజ చేపిద్దామని. ఎందుకు? బండికి ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే నీకేమైనా పర్లేదా? నాకు కూడా ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే బండికి ఏమైనా పర్లేదా? బండికి నాకు ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే బండికి నీకు ఏం కాకూడదు కానీ నువ్వు గుద్దినోడు పోవాలా? లేదన్నా, బండికి నాకు నేను గుద్దినోడికి ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే అంతన్నా పూజ దేవో తెలిపదా పదా. అయితే పద పూజ చేద్దాం. గుళ్ళో అల్లరి చేయకూడదమ్మా. నీ పేరేంటి? స్వీట్ నేమ్. రామ్మా, ఉంటాను సార్. పూర్వం బ్రహ్మోత్సవాలకి గుళ్ళో దర్శనం చేసుకోవడానికి అరగంట పైన పట్టేది. ఓ ఫర్లాంగ్ దాకా క్యూ ఉండేది. అతను మన రామ్లాగా లేడు. లాగేంటండి, మన రామే. వీడేంటి కాలేజ్ ఎక్కడి ఇక్కడ కూర్చున్నాడు? నాన్న నేను చెప్పానే, లైబ్రరీలో అమ్మాయి, అదిగో ఆ అమ్మాయి. అదా సంగతి. రండి. హాయ్. మీరు అప్పుడే మర్చిపోయారా? అదే నిన్న లైబ్రరీ వర్షం. ఆ విషయం మీరు అప్పుడే మర్చిపోమన్నారు కదా. అర్చన అభిషేకమా? అబ్బే నాకంత టైం లేదండి. ఓ మీరెప్పుడు వచ్చారు? ఆ మాట్లాడగాల్సిన మేమురా. ఏకంగా దండలు మార్చుకోవడానికేనా? మాధవరావు నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. నువ్వు కవర్ చేస్తున్నావు కదా. వీళ్ళు ఓ మా నాన్న మా అమ్మ, ఇది నా చెల్లెలు. హాయ్. ఓ మన టేస్ట్ల గురించి కమెంట్ చేసింది తనేనా? అదే మీ ఇద్దరు టేస్ట్ లో ఒకటే కాబట్టి బాగా కుదిరింది. ఏం కుదిరింది? అదే అదే ఫ్రెండ్షిప్ గురించి. అలా మా గురించి ఏమైనా చెప్పాడా? లేదే, మీ గురించి మాకంతా తెలుసులేండి. నా గురించి ఏం తెలుసు? అదే చాటింగ్. చాటింగ్ ఏంటి? చాటింగ్ అంటే ఏం లేదమ్మా. మాధవరావు అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకయ్యా. మీకు అర్చనకి టైం అయినట్టుంది కదండి, ప్లీజ్ మీరు వెళ్ళండి. ఉండరా. నీ పేరేంటమ్మా? అంజలి. ఇక నుంచి నువ్వు మా ఫ్యామిలీలో ఒక దానివి. తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ ఇంటికా? అవును మా ఇంటికి. వస్తారా? వస్తాను. ఇంట్లో వాళ్ళందరిని అడిగానని చెప్పమ్మా. వెళ్ళంగానే ఉత్తరం కూడా రాయమ్మా. ఆ అమ్మాయి మాకు బాగా నచ్చిందిరా. నువ్వు అంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. అబ్బా మాధవరావు. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరు. మిమ్మల్ని నమ్మించాలంటే ఆ దేవుడే దిగి రావాలి. లైబ్రరీలో నచ్చిందని చెప్పావు, అంజలి గుళ్ళోకి వచ్చి నన్ను ఇంత పిచ్చోని చేస్తావా? ముందే అమ్మాయితో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని ఏం తెలియని అమ్మాయికుల్లా కటింగ్ ఇస్తావా? ఆ అమ్మాయి గుళ్ళో మీటర్ తిరిగినట్టు రౌండ్ కొడుతుంది. వెళ్ళు. ఈ కుందేలు మాంసం ఏమో గానీ తాబేలు బతుకైపోయింది. అమ్మా అబ్బా అయ్యో. పోనీ వీడేంటి ఎక్కడికి వచ్చాడు? వాడు ఎందుకు వచ్చినా గానీ లక్కీగా ఈ టిప్పంగాడు మనల్ని గుర్తుపట్టలేదు. రా రారా పెదనా. రారా సుందరం. నమస్తే అంకిల్. హ్యాపీ వినాయక చవితి అంకిల్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. నాది కూడా. అమ్మా నందిని, అల్లుడు గారు వచ్చారు. సరే కానీ పెద్దనా, ఒక పెద్ద ఆయన ఫ్రెష్ గా కట్లు కట్టుకుని వెళ్ళారా? ఎవరైనా? డాక్టర్ దక్షిణమూర్తి అని మన ఫ్యామిలీ ఫ్రెండ్ రా. పాపం రాత్రి ఎవరో ఎదవలో తాగి ఆయన్ని కొట్టారంట. తెలుసా? అదే ఇప్పుడే మీరే చెప్పారు కదా అంకిల్. నువ్వే చెప్పావు పెద్దనా, అప్పుడే మర్చిపోయావేంటి? బావున్నావా బాబు? బావున్నానండి. బావున్నావా సుందరం? హాయ్. అమ్మ నీ కోసం పంపించింది. థ్యాంక్ యూ. హలో అమ్మా ఇదిగో రా వెళ్దాం. రే బండి ఆపు ఆపు ఆపు. ఇదేంటి, నన్ను కొట్టి నా కుందేల్ని కాల్ చేసిన వాడిని నేనే గుర్తుపట్టలేకపోయాను. ఇలా అయితే పగలా తీర్చుకుంటాను. రే వెనక్కి పోనీరా. దిస్ ఇస్ హనీ, మై స్వీట్ హార్ట్. మరి నేను? బాగుంది కదా? అవును, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ గానా? అదే మీ ఇల్లంతా బాగా టేస్ట్ గా కట్టారంటున్నాను.
ఇదేమిట్రా? ఫ్రెష్ ఎయిర్ కోసం. నీ బొంద హెల్మెట్ పెట్టుకుంటే ఎయిరే రాదు, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. దుమ్ము ధూళి బ్యాక్టీరియా లేని ఎయిర్ కోసం అన్నమాట. నాకు ఇంకా కాళ్ళు పెడుతున్నాయి కిందకి వెళ్తా. మళ్ళీ వచ్చావేంట్రా? నువ్వు ఉండు. తొండమనే కదంతం బత్త. హలో అటు పైకి వెళ్ళి చూద్దాం. కింద కాదు పైకి వెళ్దాం. మై నేమ్ ఇస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అమృతాంజన మహాస్ట్రాంగ్ ఏం కాదు. ముందు హెల్మెట్ తీరా. ఏమైందిరా? నువ్వు తీరా. తీస్తే ఊపిరి ఆడదు. తీయకపోతే నీ ఊపిరి నేను ఆపేస్తా. అమ్మోలమ్మో దొరికిపోయాడు. ఎవరు? అదే కృష్ణుడు రాధికి దొరికిపోయాడు అంటున్నాను. ఏమిటి వాళ్ళ ఎందుకింత ఫనీగా బిహేవ్ చేస్తున్నా? చిన్నప్పటి నుంచి అంతే. రా వెళ్దాం. అమ్మ చూసేసా. ఎవరు? ఇవాళ పేపర్ చూస్తాను అంటున్నాను. అది ఇవాళది కాదు, నిన్నటిది కదా. నేను నిన్నటి పేపర్ కూడా చదవలేదు, చదివేసి వస్తాను. అది కాదు అది కాదు అది. అక్కడ చూస్తున్నావేంటి? ఫేస్ మౌల్డింగ్ అంత. అంకుల్ ని పరిచయం చేస్తాను రా హరి. అదే ప్రాబ్లం. కాలు పెణికింది. బాలేదు, పైకి వెళ్ళిపోతాను. కాలు పెడికింది అంతే కదా. డాక్టర్ కిందే ఉన్నారా? అబ్బే జోకేశాను. ఫ్యాంటాస్టిక్. ఇవాళ పేపర్ చదవలేదు, చదువుతూ వస్తాను. మా అల్లుడురా. నమస్కారం. నమస్కారం. ఇదిగో ఆ పేపర్ కొంచెం దించు. దించు. నమస్కారం. అవే కళ్ళు. ఒరే ప్రభాకరం, రాత్రి నన్ను బారులో నన్ను ముందు వెనక దూరకుండా పడేసుకుమింది వీడి బ్యాచినరా. మా అల్లుడు నిన్ను కొట్టడం ఏంటి? నిన్ను కొడితే బాగుండదని చెప్పు. నువ్వే కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? నేను మిమ్మల్ని కొట్టబెట్టి. నేను ఎక్కడుంటే నువ్వు అడు చూసి మాట్లాడతావేంటి? నేను పెద్దల మొహం చూసి మాట్లాడు పండగ పూట. రెస్పెక్టా? రాత్రి పిచ్చ పీకుడు పీకి మారవేషాలు లేవు. నేను ఇద్దరిని గుర్తుపట్టా. ఏంటి అంకుల్? ఏంటి సుందరం? నేను కొట్టడం ఏంటి ఆయన్ని? నేను చాలా ఫీల్ అయ్యాను. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. మీరు కొట్టి మీరే ఫీల్ అవుతారా? నాకు ఆ ఛాన్స్ కూడా ఎవరా? దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్. అది కాదండి. నేను బాగా ఆగండి. అంకుల్ ఏంటి మీరు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? హరి బార్కి వెళ్ళడం ఏంటి? అయ్యో పిచ్చి తల్లి, నువ్వు వీడిని ప్రేమించి బారులో పప్పులో కాలేశావు. వీడు కుందేలు మాంసం కోసం మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు. నా మాట విని తక్షణం ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి. బెటర్. నేను కుందేలు మాంసం తాగడం బార్కి. డోంట్ టాక్ రబ్బిష్. చూడు నందిని, మీ వెల్విషర్ గా చెబుతున్నాను, నా మాట నమ్మండి. ఏంటండి మీకు ఏమైనా పిచ్చా? మిమ్మల్ని ఎవరో సంగీత బార్లో కొడితే నాకు ఎలా తెలుస్తుంది? అంకుల్ వెళ్ళింది సంగీత బార్క్ అని నీకెలా తెలుసు? గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి, అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా బుద్ధ్ బంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసిన ఫ్యాన్ అయ్యిండ్రా. అది కూడా తిరగదు. రే కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. చవడుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. లోపల దెయ్యం కాదు, మా తమ్ముడు. పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్నే.
సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. ఎప్పుడు తెచ్చాను కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. థ్రిల్ కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోల తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు.